నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకైతే ఎట్టకేలకు నగారం మోగింది. అక్టోబర్ 9 నుంచి నామినేషన్ల స్వీకరణ అయితే జరగనుంది. ఇక అక్టోబర్ చివరి వారంలో, నవంబర్ మొదటి వారంలో ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా జరగబోతోంది. మొత్తంగా 5 విడతల్లో ఈ ప్రక్రియ జరగబోతోంది. 3 విడతల్లో ఇటు సర్పంచ్ ఎన్నికలు, 2 విడతల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు అయితే జరగనున్నాయి. అయితే ఎందుకు ఇంత ఆలస్యమైంది? దీంతో పాటుగా ఈసారి పోరు ఏ విధంగా ఉండబోతోంది? అధికార పక్షానికి అనుకూలంగా ఉండబోతోందా, లేకపోతే అధికార పక్షంలో జరిగినటువంటి కొన్ని పొరపాట్లకి మరి బీఆర్ఎస్ పార్టీ ఏమైనా క్యాచ్ చేసుకుంటుందా, మరి బీజేపీ ఎటువంటి వ్యూహాలు రచిస్తోంది? మొత్తం అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్ కొనసాగబోతోంది. మనతో పాటు మా చీఫ్ అడ్వైజర్ సుధాకర్ శర్మ గారు సిద్ధంగా ఉన్నారు. అండ్ వారితో పాటుగా శ్రీనివాసరావు గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి జాయిన్ అయ్యారు. ముందుగా సుధాకర్ శర్మ గారితో ప్రారంభిద్దాం. శర్మ గారు నమస్కారం అండి. నమస్కారం అండి విజయ్ గారు. ఎలా చూస్తారండి ఎట్టకేలకంటే తెలంగాణ ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు వీలైనంత త్వరగా నిర్వహించమని. ఇప్పటికయింది. ఎప్పటి నుంచో మనం కూడా అనేక డిబేట్లు కూడా ఈ అంశానికి సంబంధించి పెట్టాం. త్వరగా ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుంది, ఎందుకంటే గ్రామాల్లో నిధులు లేక ఇబ్బందులు పడుతున్నారు ఒకవైపు సర్పంచులు, మాజీ సర్పంచులు ఎవరైతే ఉన్నారో. అండ్ ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఈ ఎన్నికల నేపథ్యంలో నిధులను కూడా పూర్తిగా విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. అసలు ఆలస్యానికి గల కారణాలు ఏంటి? ఏ విధంగా చూడాలి? ఎలా జరగబోతున్నాయి ఎన్నికలు శర్మ గారు? ముఖ్యంగా మనం స్థూలంగా ఆలోచన చేస్తే భారతదేశంలో అత్యంత ప్రామాణికమైనటువంటి స్థానాలు ఏవి అంటే మన పల్లెటూళ్ళే. అలాగే డెమోక్రసీ కూడా మనం నిలబెట్టుకోవాలి అంటే పల్లెటూళ్ళ నుంచే మనం ప్రారంభం చేసుకోవాలి. జనం కూడా సాంద్రత తక్కువగా ఉన్నా కూడా జన బాహుల్యం మాత్రం విశేషంగా పల్లెటూళ్ళలో ఉండటం గమనార్హం. కాబట్టి ప్రత్యేకంగా మన కాన్స్టిట్యూషన్ కూడా ఆర్టికల్ 243K కానివ్వండి, ఆర్టికల్ 243ZA చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఇటు గ్రామ పంచాయతీలకు కానివ్వండి, అలాగే మున్సిపాలిటీస్కి కానివ్వండి, ఎన్నికలు జరగవలసినటువంటి తీరు తెన్నుల్ని చాలా ఒక నియమావళిని కూడా అక్కడ ప్రతిపాదించడం జరిగింది. అలాగే ముఖ్యత్వాన్ని కూడా సూచించడం జరిగింది. మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే గ్రామాల్లో ఉన్నటువంటి వాతావరణం కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి అవసరాలు కానివ్వండి, అక్కడ ఏర్పడుతున్నటువంటి కొరతలు కానివ్వండి, అక్కడ చేయవలసినటువంటి పనులు కానివ్వండి, లెక్కకు మిక్కిలిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇది నిజంగా ఒక పెను సవాలుగా మనం తీసుకోవాలి. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం, ఫోకస్ ప్రతి ఒక్క పార్టీ కూడా పెడతానని చెబుతోంది. కానీ ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి ఆ సక్సెస్ ఏంటి? అలాగే ఇంకా అక్కడ కొరత రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కూడా మరింత దృష్టిని సారించవలసినటువంటి అవసరం చాలా స్పష్టంగా అక్కడ కనిపిస్తోంది. అలాగే ఏదైనా ఒక పార్టీ రాష్ట్రంలో తనకంటూ ఒక స్థానాన్ని, ఒక సుస్థిరతను ఏర్పాటు చేసుకోవాలి అంటే, ప్రజలకు చేరువ కావాలంటే దానికి అత్యంత ఒక కీలకమైనటువంటి తరుణం ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలే. ముఖ్యంగా మన అందరికీ తెలుసు, ఎన్నికలు అంటేనే హడావిడిని. ఎన్నికలు అంటే ముఖ్యంగా ప్రజల యొక్క మనసుల్ని, ప్రజల యొక్క బాగోగుల్ని, ప్రజల యొక్క కష్ట నష్టాలని, ప్రాంతాన్ని సరిగా విశ్లేషణ చేసుకుంటూ నేతలందరూ, ప్రతి పార్టీకి చెందినటువంటి నాయకులందరూ కూడా జనంతో మమేకమవుతూ మీ యొక్క కష్టాన్ని తీర్చడానికి, అలాగే ఈ సమస్యలను ఎదుర్కోవడానికి మేము ఉన్నామంటూ ఒక భరోసాను కల్పించడానికి ఇది అద్భుతమైన తరుణంగా భావిస్తాను. అలాగే ఈ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి పార్టీలన్నీ కూడా పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో పాలకపక్షం కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. అలాగే ఇక్కడ ప్రతిపక్షాలు కూడా వాటి ఉనికిని చాటుకోవడానికి మరింత బలోపేతమై ప్రజల్లోకి మరోసారి రావడానికి కూడా సన్నాహాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి తెలంగాణలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం అసలు మనం ఊహించిన రీతి కంటే కూడా చాలా కీలకంగా ఉన్నాయి. అవి నిజంగా చాలా క్రిటికల్ అండ్ క్రూషియల్గా ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఓకే శర్మ గారు, ఒకసారి మనం శ్రీనివాసరావు గారితో మాట్లాడదాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి వారు కూడా సిద్ధంగా ఉన్నారు. అండ్ సతీష్ గారు కూడా జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ముందుగా శ్రీనివాసరావు గారితో మాట్లాడి సతీష్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాసరావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా జరగబోతున్నాయండి ఎన్నికలు? అంటే మీరేమో పదే పదే చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ వైఫల్యం చెందింది, కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఏ ఎన్నికలు వచ్చినా, ముఖ్యంగా స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతోందో మేము చూపిస్తాం, ఖచ్చితంగా బీఆర్ఎస్ ఈసారి గెలవబోతోంది స్థానిక సంస్థల ఎన్నికలన్నీ అంటూ కూడా గతంలో అనేక సార్లు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలక లీడర్లు అందరూ కూడా కామెంట్ చేస్తూ వచ్చారు. సరే, ఇప్పుడు నిరూపించుకోవాల్సినటువంటి టైం వచ్చింది. అంటే కాంగ్రెస్ వైఫల్యాలని ప్రజలు తిరస్కరిస్తారా? అసలు ఏం జరగబోతోంది ఎన్నికల్లో? ఎలా జరగబోతున్నాయి? ఏం చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి స్థానిక సంస్థల యొక్క
ఎన్నికలు జరిగి గ్రామాభివృద్ధి జరుగుద్దని ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. అటువంటి ఆశని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అడియాసగా చేసింది. ఈ బీసీ రిజర్వేషన్ల బూచిని ఒకదాన్ని పెట్టి సరైన న్యాయం జరగకపోగా ఈ రోజుకి కూడా సరైన పద్ధతి ప్రకారం తీసుకురాలేకపోయింది. సరే, మేము ఏదో పార్టీ తరఫున రిజర్వేషన్లు కొనసాగిస్తామని జీవో తీసుకొచ్చారు. సరే, అదొక భాగం అయితే ఈ గడిచినటువంటి 22 నెలల నుంచి ఎలక్షన్ అయిన తర్వాత ఇంత జాప్యం చేయటం మాత్రం రాష్ట్ర అభివృద్ధిలో గ్రామ పంచాయతీల యొక్క పాత్రని నిర్వీర్యం చేసిందనే చెప్పాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి నిధులు 30 నెలలుగా ఆగిపోయినాయి. ఈ 30 నెలల నుంచి గ్రామాభివృద్ధిలో ఏ ఒక్క పథకం కూడా కొనసాగిన పాపన పోల. ఆ విధంగా గ్రామ పంచాయతీలు నిర్వీర్యం అయిపోయి స్పెషల్ ఆఫీసర్ల చేతిలో సఫాయి కార్మికులకు జీతాలు కూడా ఇచ్చుకోలేనటువంటి పరిస్థితి దారుణంగా ఏర్పడి రాష్ట్రం యొక్క అభివృద్ధి వెనకబడిపోయిందనటానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాల వల్ల ఎంతో అభివృద్ధికి ఆమడ దూరంగా వెళ్ళిపోయింది. ఈ రోజు నిర్వహించేటువంటి ఎన్నికలు సరే, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ ఏదైతే నిలిచిపోయినటువంటి ఈ 30 నెలల యొక్క నిధులను రప్పించగలిగి ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఈ కమిటీలకు అప్పజెప్పగలిగినట్లయితే అవి మురిగిపోకుండా గ్రామాభివృద్ధి దశలో ఏర్పడేటువంటి పంచాయతీలు అభివృద్ధిలోకి రావడానికి మార్గం ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అలాగే అసలు ఈ అభివృద్ధి లేనటువంటి గ్రామ పంచాయతీల్లో ఏ విధమైనటువంటి పనులు ముందు పడక అంతా కూడా పారిశుద్ధ్య వ్యవస్థ కాడి నుంచి కనీసం దోమల మందు కొట్టే పరిస్థితి కూడా లేకుండా ఈ గ్రామ పంచాయతీలు నిర్వీర్యమైపోయి చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల ఈ పారిశుద్ధ్య కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం కూడా జరిగింది. ఇది చాలా కూడా బాధించాల్సిన విషయం. అటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం యొక్క పోషణకర్త ఈ విధంగా పోవటం వారికి అట్లా చేసుకోవద్దని కూడా తెలియజేస్తూ, ఎవరు కూడా దీనికి మీరు నిరాశ చెందకుండా ఉండండి. సరే, జాప్యమైనందుకు మాత్రం ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఓకే శ్రీనివాసరావు గారు, ఒకసారి సతీష్ గారితో మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ తరఫున వారు కూడా సిద్ధంగా ఉన్నారు. సతీష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మొట్టమొదటిగా ధన్యవాదాలు మీకు మమ్మల్ని లైవ్ డిబేట్లో తీసుకున్నందుకు. సార్ చెప్పండి సతీష్ గారు. అయితే ఇదంతా కూడా ఇప్పుడు మాట్లాడిన బ్రదర్ కానీ మేము మాట్లాడినా కానీ ఏంటంటే మొట్టమొదటిగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎలక్షన్స్ 42% రిజర్వేషన్ కల్పిస్తామని, బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి ఆ మాట కట్టుబడే విధంగా కూడా ఏ ఇబ్బంది రాకుండా బీసీ సమాజానికి సేవ చేయడానికి వాళ్లకు కరెక్ట్ రిజర్వేషన్లు కల్పించడానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన కృషి చాలా అభినందనీయము. ఇప్పుడు చెప్పినట్టు బ్రదర్, గత ప్రభుత్వం చేసిన తప్పులే. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా వెంటనే ఎలక్షన్ జరపలేదు. మున్సిపల్ కానీ గ్రామ పంచాయతీలు కానీ అవన్నీ కూడా వాళ్ళు చేసిన తప్పులకే ఇప్పుడు ఏమున్నది, వాళ్ళు బిల్లులు చెల్లించకపోవడము, దానివల్లనే ఆర్థిక భారం వేసిండ్రు రాష్ట్ర ప్రభుత్వం మీద. వేయడం వల్లనే కదా ఇప్పుడు ఆ అప్పులు కట్టి చేసేదానికి ఇదంతా సరిపోతుంది. కాబట్టి 42% రిజర్వేషన్ ఖచ్చితంగా బీసీలకు అందిస్తామని ఇచ్చిన మాట ప్రకారము మా ప్రభుత్వం, మా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దాన్ని చేయడానికే కొంత జాప్యం జరిగినా కానీ న్యాయం జరగడానికి బీసీ సమాజాన్ని అందరినీ కూడా ఒప్పించి కరెక్ట్ రిజర్వేషన్లు అనుకూలంగా ఇప్పుడు వచ్చింది. షెడ్యూల్ కూడా విడుదలైంది, చాలా సంతోషము. కాబట్టి ఎలక్షన్ కూడా అన్ని బీసీ ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఇచ్చిన మాట ప్రకారము ఎలక్షన్ నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో ఏమి కూడా లేదు. గత ప్రభుత్వం చేసిన తప్పులనే ఇప్పటికి కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్తూనే ఉన్నారు. ఇన్ని లక్షల కోట్లు అప్పైంది, అట్లా తీర్చడానికి ఇదంతా అవుతుంది. కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు సర్పంచ్ల చేసిన పనులు కానీ, కార్యదర్శులకు పనులు కానీ చేసిన పనులకు ఇప్పుడు డబ్బులు ఇవ్వలే కదా, వాటి వల్లనే కదా లేట్ అయింది. లేట్ అవడం వలన అప్పు వేరుగా ఇవ్వలేకపోతుంది. వాస్తవం కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని నిధులను ఇవ్వలేకపోతుంది. లేకపోవడం వలన పారిశుద్ధ్యం కానీ, కార్మికులకు కానీ కొంత జీతాలు ఆలస్యం అవుతున్నాయి. దాని తప్పంతా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిధులుగా ఇచ్చేది. కాబట్టి సార్ దాంతో పాటుగా ఇప్పటికైనా షెడ్యూల్ విడుదల, ఎలక్షన్ జరిగి సామరస్యంగా ఎలక్షన్ జరిగి అందరూ వచ్చినప్పుడు గ్రామాలు రేపు ఈ ప్రభుత్వం ఏ ఆటంకం జరగకుండా ఖచ్చితంగా
అందరికీ న్యాయం జరిగే విధంగా మా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుదిట్టంగా ఖచ్చితంగా కూడా అందరికీ న్యాయం జరిగే విధంగా చేస్తుందని మేము చెప్తున్నాం ప్రజలకు. ఎస్, అంటే ఎరువుల కొరత ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది ప్రస్తుత ప్రభుత్వం పైన అనేటువంటి ప్రచారం కూడా ఉంది. బీఆర్ఎస్ వాళ్ళు అదే చెప్తున్నారు పదే పదే. ఏం చెప్తారు సతీష్ గారు? సరే అండి. ఎరువుల కొరత ఇవన్నీ కూడా కొంత కాంగ్రెస్ పార్టీ పైన ప్రభావం చూపే అవకాశం ఉందనేటువంటి చర్చ కూడా ఉంది. బీఆర్ఎస్ ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు సార్, బీఆర్ఎస్ ప్రభుత్వం మేము ఇప్పుడు రేషన్ కార్డ్స్ ఇచ్చినాము గ్రామాలలో 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డ్స్ ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, ఇందిరా మిల్లు ఇస్తున్నాం, ప్రతి ఒక్కరికి ఇల్లు లేని పేద ప్రజలందరికీ ఇందిరా మిల్లు ఇస్తున్నాం, కట్టిస్తున్నాం, బిల్లులు ఇస్తున్నాము. ఇంకా ఏం కావాలండి? ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నది, ఎవరికి కూడా ఇవ్వలే కదా. 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఇవ్వలేదు, సన్న బియ్యం ఇవ్వలేదు. మేము ఇవన్నీ చేసినాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని అనుకుంటున్నాం. మేము ఆదరిస్తారు కూడా, ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలు అన్నీ కూడా మేము ఖచ్చితంగా చేస్తున్నాం. కొన్ని చేయడానికి ఇంకా కొంత టైం ఉన్నది, ఆ టైంని బట్టి చేస్తూ ఉంటాం. కాబట్టి బీఆర్ఎస్ అనేది దానికి ఇప్పుడు ఎట్లా అంటే అవకాశం లేదని అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ప్రజలు మా వైపు ఉన్నారు, మా ముఖ్యమంత్రి చేసే కార్యక్రమాలకు ఆకర్షితులై ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము ఖచ్చితంగా జెడ్పీటీసీ ఎలక్షన్లో ఖచ్చితంగా శ్రీనివాస్ గారు ఏదో చెప్తున్నారు. వరి ధాన్యానికి ఇస్తున్నటువంటి 500ని అమలు చేయకోకుండా రైతులు నమ్మారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనకి అదనంగా ఏ ధాన్యం పండించినప్పటికీ కూడా 500 బోనస్ వస్తుందని నమ్మకంతో మీకు ఓట్లేసి కాంగ్రెస్ కి పట్టం కట్టడం జరిగింది. అటువంటి రైతులకి ఈ రోజు వరకు కూడా బోనస్ రూపంలో సన్నాలకే ఇస్తాం కానీ ఫస్ట్ ఎలక్షన్ ముందు చెప్పేటప్పుడేమో ప్రతి ధాన్యానికి 500 ఇస్తామన్నారు. తర్వాత ఇప్పటికి వచ్చేపాటికి ఈ బోనస్ ఇస్తా ఉన్నారు. ఆ బోనస్ కూడా ఈ 2 పంటల కాలంలో పూర్తిగా చెల్లింపులు జరగలేదు. ఓకే, ఒకసారి శర్మ గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి నేను. శర్మ గారు, అసలు ఎన్నికలు కొంత ఆలస్యం అయ్యాయనేటువంటి చర్చ కూడా ఉంది. దీనికి సంబంధించి ఎలా చూడాలంటే, ఎందుకు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఎప్పటికప్పుడు జరగకుండా ఎందుకు ఆలస్యం అవుతోంది? ఇక్కడ ప్రభుత్వాలు ఏమైనా కారణంగా దీన్ని చూడాలా, లేకపోతే ఎలా చూడాలి? ముఖ్యంగా మనం పార్టీలకు అతీతంగా మాట్లాడుకుంటే ఈ ఎన్నికలు నిజంగా ఆలస్యం అయ్యాయనే మనం భావించాలి. ఎందువల్ల అంటే కన్కరెంట్ డెవలప్మెంట్ అని అంటాం. కన్కరెంట్ డెవలప్మెంట్ అంటే ఏ విధంగా అర్బన్ ఏరియాస్లో అయితే డెవలప్మెంట్ కోసం మనం ప్రభుత్వాలు ఏ విధంగా పాటుపడుతున్నాయో అలాగే రూరల్ ఏరియాస్ను కూడా అదే స్థాయిలో మనం డెవలప్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి ఆ విధంగా చేయాలి అంటే ముఖ్యంగా ఎన్నికలు జరపాల్సినటువంటి ఒక నేపథ్యం ఉంది. కానీ ఇప్పుడు ఆలస్యమైంది. అయినా ప్రస్తుతం ఇప్పుడు షెడ్యూల్ అనేది ఖరారైనటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా కూడా గ్రామ స్థాయిలో మనం చూసినట్లయితే తెలంగాణలో ఉత్తర తెలంగాణ కానివ్వండి, దక్షిణ తెలంగాణ కానివ్వండి, ఏ ప్రాంతానికి అది ఒక విలక్షణమైనటువంటి ఒక పరిస్థితులతో ఉంది. కాబట్టి మనం అందరూ కూడా ముఖ్యంగా ప్రజలకు ఏ విధంగా మనం మేలు చేయగలం అనేటువంటి ఆలోచనలతో కనుక పార్టీలు ముందుకు వెళ్తే ఈ ఎలక్షన్లు సక్సెస్ అయినట్టే అని నేను భావిస్తున్నాను. అంతేగాని పంతానికో పట్టింపుకో లేదా ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి తప్పులు వినటానికో కనుక మనం వెళ్ళినట్టయితే అంత మంచిది కాదు. ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే ప్రజలకు మనం ఎప్పుడు సన్నిహితం అవుతామంటే గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలను ఫస్ట్ మనం డయాగ్నైజ్ చేయాలి. చేసి మన పార్టీ తరఫున వాళ్లకు మనం ఒక కార్యాచరణ చూపించగలగాలి. నిజంగా చెప్పాలి అంటే పాలక పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు మరింత చొరవ తీసుకోవాలని నేను భావిస్తున్నాను. ఇప్పటికి కూడా మన రూరల్ ఏరియాస్లో కూడా మనం పర్యటన చేశాం. ఆ నేపథ్యంలో చూస్తే సమస్యలు ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ పార్టీలను నిందించేటువంటి ప్రయత్నం ఎప్పుడూ చేయటం లేదు. అయితే ఆ సమస్యలను అడ్రస్ చేయాలి. చేస్తే కనుక అక్కడ సకాలంలో తీసుకున్నటువంటి చర్యకు చాలా అక్కడ విలువ ఉంటుంది, గుర్తింపు ఉంటుంది, అందరికి కూడా మంచి అవుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 60 నెలల్లో 22 నెలలు అయిపోయింది. కాబట్టి 1/3 హ్యాస్ బీన్ కంప్లీటెడ్. మరి మిగిలినటువంటి ఆ కాలాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ప్రతిపక్షాలు కూడా, ప్రతిపక్ష పాత్ర కూడా చాలా ముఖ్యం అండి. ఎందువల్ల అంటే ప్రతిపక్షం అనేటువంటిది కూడా ప్రజలతో ఎప్పుడు కలిసి ఉండాలి. కలిసి ఉండటం అలాగే ప్రజా సమస్యలపై పోరాటం ఎప్పుడైతే చేస్తుందో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది అభివృద్ధి పథంలో ఉంటుంది. కాబట్టి ప్రతి పార్టీ కూడా దీన్ని ముఖ్యంగా వాళ్ళ మనసులో ఉంచుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎస్, అయితే సతీష్ గారు, ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్కి ఎంతవరకు అవకాశం ఉంది? అంటే మీరేమో చాలా ధీమాగా చెప్తున్నారు, మేము కొన్ని సంక్షేమ పథకాలు చేసాం, సన్నబియ్యం ఇచ్చాం, రేషన్ కార్డులు గత 10 ఏళ్లలో ఇవ్వండి మేమే ఇచ్చామని చెప్తున్నారు. ప్రజల్లో వ్యతిరేకత అసలు ఏమాత్రం లేదని అనుకుంటున్నారా?
హలో, సతీష్ గారు వినిపిస్తోందా? వాయిస్ కట్ అవుతుంది సార్ మీది. ఇప్పుడు వినిపిస్తోందా అండి? మళ్ళీ చెప్పండి సార్, వాయిస్ కట్ అవుతుంది. సిగ్నల్ ఓకే. ప్రాబ్లం. అంటే ఈసారి మీ గెలుపు అవకాశాలు ఎంత ఉన్నాయనుకుంటున్నారు? గెలిపేమా సార్ మొత్తము? ఓకే. మొత్తం గెలిపే మాది. మేము చేసిన కార్యక్రమాలను ప్రజలు మమ్మల్ని ఆదరిస్తే ఉన్న జడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు అన్ని కూడా మేమే కైవసం చేసుకుంటాం 100%. కాబట్టి ఇప్పుడు చేసేది మా ప్రభుత్వం సార్, మేమే చేస్తాము ఏదైనా. కాబట్టి ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారు, మమ్మల్ని ఆదరిస్తారు. మేమే చేయాలి కదా, ప్రభుత్వం మాది ఉన్నది కాబట్టి మేమే చేయాలి. ఏ కార్యక్రమం అయినా కానీ, ఏ ఫండ్స్ తేవాలన్నా కానీ మేమే చేయాలి. కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అయితే చేయలేరు కదా. ఖచ్చితంగా మా సీఎం గారు, మా ఆర్థిక మంత్రి భట్టి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా కూడా మేము పల్లెలకు ఏ విధంగానైతే నిధులు దేవాలనో ఆ విధంగా నిధులు తెచ్చి ఫుల్ఫిల్ చేసి అభివృద్ధి బాటలో, గత ప్రభుత్వం చేసిన దానికంటే అభివృద్ధి బాటలో ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా మేము ఆ కార్యక్రమాలు చేస్తాం. కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. ఎందుకంటే మేము మంచిగా, మాదంతా ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యంలో ఎట్లుంటుంది అనేది గత చూసిరు. కాబట్టి ఇప్పుడు కూడా ఇందిరమ్మ రాజ్యాన్ని ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. ఖచ్చితంగా జెడ్పీలు కానీ, ఎంపీపీలు కానీ 100% మేమే మెజార్టీగా అధికారంలో వస్తున్నాం. ఓకే. శ్రీనివాస్ గారు, ఏ ఏ అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు ప్రధానంగా? అంటే మీ పార్టీ కోటే ప్రజలకు చెప్పడానికి అసలు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్పాలంటే చాలా అంశాలు ఉన్నాయండి. ఎందుకంటే 500 రూపాయలకే గ్యాస్ సబ్సిడీ ఇస్తామని మహిళలకి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఇస్తున్నాము సార్, ఇస్తున్నాము. 100% ఇస్తున్నాం, గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నాం. అది అందట్లేదు. 2500 ప్రతి మహిళకి నెల ఇస్తామన్నారు, అది ఎంతవరకు అందలేదు. విద్యార్థులకి స్కూటీలు ఇస్తామన్నారు, ఎవరికి స్కూటీ అందలేదు. రుణమాఫీ అన్నారు, 2 లక్షల లోపు రుణమాఫీలో ఎంతమందికి చేశారో సతీష్ అన్న గారికి కూడా వివరం బాగానే తెలుసు. మనం డిబేట్ లో ఉన్నప్పటికీ అన్నగారు ఎంతమందికి రుణమాఫీ పొందిందనేది మీరు హార్టబుల్ గా చెప్పాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. రుణమాఫీ మీద ఏదైతే 15,000 రూపాయలటువంటి రైతు బంధు మీద ఆశపడి రైతులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెలకొల్పడం జరిగింది. అటువంటి రైతులకు 15,000 రూపాయలు రైతు బంధు ఇవ్వలేదు. శాశ్వతంగా వచ్చేటువంటి, రెగ్యులర్ గా వచ్చేటువంటి 6 నెలలకు ఒకసారి పడతాయి అనుకున్నటువంటి రైతు బంధు ఈ రోజుకు 3 పెండింగ్లు మిగిలిపోయాయి. ఇటువంటి అన్ని కూడా ప్రజల దృష్టిలో ఉన్నాయి. ప్రభుత్వం యొక్క ఇప్పుడు ఈ రోజు అందరూ కూడా రైతులు యూరియా కోసం పడేటువంటి కష్టాలు మామూలుగా లేవు, వర్ణనాతీతమైనటువంటి కష్టాలు పడుతున్నారు. వ్యవసాయం చేసిన రైతు యూరియా బస్తా కొనాలి అంటే అన్ని అవస్థలు పడి వ్యవసాయాన్ని, అందరం కూడా వ్యవసాయంలో నుంచి వచ్చిన వాళ్ళమే మనకందరికీ తెలుసు. సతీష్ అన్న గారు, యూరియా బస్తాల యొక్క పరిస్థితి ఏంటండి? ఈ రోజుకు కూడా అందరూ రైతులు ఎంత క్యూలో నుంచుని అర్ధరాత్రి వేళ వెళ్ళి మహిళలు మరీ క్యూలో నుంచుని యూరియా కొనాలంటే వాళ్ళకి ఎంత బాధపడుతున్నారో మనం ఈ రోజు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం యొక్క ముందు చూపు లేనితనం ద్వారానే ఇటువంటి సమస్యలన్నీ మనకి రాష్ట్రంలో ఏర్పడినాయి. ఇప్పుడు ఇవాళ గెలవాలి, అధికార పక్షానికి అందరూ ఓట్లు వేయాలని కోరటం సహజం. రాజకీయ పార్టీల్లో ఎవరు ఉన్నా కూడా అదే కోరుకోవాలి. కానీ మన ప్రభుత్వం ఏం చేసిందని చెప్పుకుని ప్రజలను మనం ఓట్లు అడగాలనేది కూడా ఇక్కడ ముఖ్యమైన విషయం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఓకే అండి. ఎస్ శర్మ గారు, అంటే ప్రధానంగా మనం చూసినట్లయితే గ్రామ సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, జెడ్పీటీసీ. ఎస్ఎస్ సురేష్ గారు, ఒక్క నిమిషం అండి, నేను అవకాశం ఇస్తాను మీకు. శర్మ గారు, అంటే ఈ గ్రామ సర్పంచ్ ఎన్నికలు, జెడ్పీటీసీ, లోకల్ బాడీ ఎన్నికలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా, అక్కడ లోకల్ లీడర్స్ అనుగుణంగా జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పార్టీలు చేసినవి చేయనివి, ప్రభుత్వాలు చేసినవి చేయనివి ఎంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది శర్మ గారు? ముఖ్యంగా గ్రామ ప్రాంతాల యొక్క సైకాలజీ అని మనం అంటాం, అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎప్పుడూ వాస్తవాన్నే నమ్ముతారు. కాబట్టి నిజంగా స్థానిక సంస్థల యొక్క ఎన్నికలు చాలా ముఖ్యం. అక్కడ ఇచ్చేటువంటి తీర్పు నిజంగా మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందువల్ల అంటే గ్రామీణ నేపథ్యంలో వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన విధానం కానివ్వండి, అది చాలా భిన్నంగా ఉంటుంది. అందువల్ల గ్రామీణ ప్రాంతాలకు ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఆ సన్నివేశాలు కానివ్వండి, వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మన ఇండియన్ గవర్నమెంట్ కూడా
ఈ 3 అంచెల స్థాయిలో మనం చూసినప్పుడు గ్రామీణ స్థాయికి గ్రామ పంచాయతీ ఎన్నికలకే చాలా ప్రాధాన్యత ఇచ్చింది. ఒక నిజంగా చెప్పాలి అంటే ఒక స్వయం ప్రతిపత్తితో ఉన్నటువంటి సంస్థలు కాబట్టి గ్రామ పంచాయతీ అనేటువంటిది కీలకమైనటువంటిది. గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు చాలా విలక్షణంగా ఉంటాయి. మనం సర్వేలో చూసాం, అక్కడ త్రాగునీరు ఇంకా చాలా ప్రాంతాల్లో లభించడం లేదు. అలాగే స్కూలింగ్ కానివ్వండి, వైద్యం కానివ్వండి, మనం చూసాం కొన్ని రూరల్ అంటే మనం ఒక పార్టీని ఉద్దేశించి మాట్లాడటం లేదండి. గత కొన్ని సంవత్సరాలుగా చూసినట్లయితే పిహెచ్సిస్ ఉంటాయి, అక్కడ పిహెచ్సి ఓపెన్ చేసే టైమింగ్స్ అది ఎవరికి తెలియదు. అలాగే అక్కడ డాక్టర్ ఉంటారా ఉండరా అనేటువంటిది తెలియదు. ఇవన్నీ ఉంటే అక్కడ మందుల కొరత ఉంటుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కూడా వాడక, అది చాలా కొన్ని ఎక్విప్మెంట్ అయితే తెచ్చినప్పటి నుంచి వాడలేదని కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వాలు దృష్టిలోకి తీసుకోవాలి. కేవలం పాలకపక్షం ప్రతిపక్షం అనేటువంటి ఒక నేపథ్యంలో మనం వెళ్ళటం కాకుండా ప్రజలకు అవసరమైనటువంటి వైద్యాన్ని, విద్యను, త్రాగునీటిని, అలాగే మనదంతా కూడా వ్యవసాయ ఆధారితమైనటువంటి క్షేత్రం కాబట్టి ముఖ్యంగా రైతులకు ఇప్పుడు యూరియా అంటున్నాం. యూరియా మాత్రమే కాదండి, ముఖ్యంగా వాళ్లకు డెట్ అంటారు. అంటే వాళ్ళు మామూలుగా వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా సరిగా దొరకక అనేక మంది చేతిలో బందీలు అయిపోతున్నారు, నానా బాధలు పడుతున్నటువంటి నేపథ్యం ఇంత సివిలైజ్డ్గా ఉన్న సొసైటీలో ఈనాటికి కూడా మనం చూస్తున్నాం. సదరు కౌలు రైతు ఎవరైతే ఉంటారో ఆయన పడేటువంటి బాధలు వర్ణనాతీతం. మరి ఆయనకి ఇటు బ్యాంకులో రుణాలు ఇవ్వటం లేదు, అలాగే వేరే ఏ సంస్థలు కూడా ముందుకు రావటం లేదు. ప్రభుత్వం నుంచి ఏమైనా హామీలు కానీ, ఏవైనా ప్రత్యేకమైనటువంటి పథకాలు కానీ అతనికి ఉన్నాయా అంటే అలా కూడా లేవు. ఏవైనా అందుకోవాలంటే దాని మార్గం కూడా అతనికి తెలియదు. కాబట్టి రైతు విషయంలో ప్రభుత్వాలు చాలా జాగ్రత్త వహించాలి. మన అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాత విషయంలో ఏ ప్రభుత్వం అయితే సరి అయినటువంటి నిర్ణయం తీసుకొని సానుకూలంగా ప్రవర్తించి తన యొక్క అభయహస్తాన్ని అందిస్తుందో అటువంటి ప్రభుత్వాలే నిలుస్తాయని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఎస్. అండ్ మరొక మాట శర్మ గారు, గ్రామాల్లో చాలా చైతన్యవంతంగా ఉంటారు ప్రజలు. మనం ఓటింగ్ శాతం చూసుకున్నా కానీ సార్వత్రిక ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఓటింగ్ ఎక్కువగా వేస్తారు. ఈ మాట చాలా కరెక్ట్ విజయ్ గారు. ఎందువల్ల అంటే అక్కడ నిజంగా కూడా అక్కడున్న క్లస్టర్ థింకింగ్ అని మనం అంటాం. అంటే అక్కడ ఉన్న ఇరుగు పొరుగు వారితో ఉన్నటువంటి సంబంధాలు కానివ్వండి, అలాగే మన అర్బన్ ఏరియాస్లో మనకు పక్క ఇంట్లో ఎవరున్నారో కూడా తెలియదు. కానీ అక్కడ పల్లెటూళ్ళల్లో అలా ఉండదు. మొత్తం అన్ని కమ్యూనిటీస్ కలిసే ఉంటాయి, వాళ్ళ మధ్య కూడా పరస్పర సంబంధాలు ఉంటాయి. అలాగే మెయిన్ ఇష్యూస్ ఏదైతే ఉంటాయో చెరువు కానివ్వండి, అలాగే గ్రామాల్లో కావాల్సినటువంటి అవసరాలు ఏవైనా ఉన్నా వాళ్ళంతా చర్చించుకుంటారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాతావరణం చాలా భిన్నంగా ఉంటుంది. అలాగే మీరు అన్నట్టు ఓటర్ టర్నౌట్ కూడా మనం చూసినట్టయితే చాలా ఎక్కువ శాతం అక్కడే కనిపిస్తూ ఉంటుంది. ఎస్. సతీష్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు, మధ్యలో నేను ఇంటరప్ట్ చేసినట్లునే. కంటిన్యూ చేయండి సతీష్ గారు. సతీష్ గారు వినిపిస్తుందా? సతీష్ గారు సార్, ఎస్ చెప్పండి ఏదో చెప్తున్నారు ఇందాక. శ్రీనివాసరావు గారు చెప్పినట్టు 500 గ్యాస్ యూరియా అవి మాట్లాడిండ్రు కదా. అవును, 500 గ్యాస్ అనేది అది జరుగుతుంది కార్యక్రమం. 500 గ్యాస్ సబ్సిడీ అనేది వస్తుంది. అది వారు మరి తెలియకపోవచ్చు, కానీ నాకు తెలిసి అయితే మాత్రం వస్తుంది. ఇంకొకటి యూరియా విషయంలో లైన్లు ఉంటారు అనేది అంటే చూస్తున్నాము. కానీ యూరియా అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది కదా. కేంద్ర ప్రభుత్వము అలసత్వం వలన, వాళ్ళ నెగ్లెన్స్ వలన, ఇక్కడున్న మంత్రులు కానీ వాళ్ళు కూడా పట్టించుకోకపోవడం వలన ఈ యూరియా కష్టాలు వచ్చినాయి. ఈ యూరియా కష్టాలను తీర్చడానికి మా ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళిండ్రు. సంబంధించిన శాఖలతోటి మాట్లాడి సఫిషియెంట్గా యూరియా వచ్చే విధంగా చేసి రైతులకు, ప్రతి ఒక్క రైతుకు అందే విధానంగా అందరికి కూడా చేయడం జరిగింది. ఇప్పుడు నాకు తెలిసి మాత్రం ఇప్పుడు ఎక్కువ యూరియా అది ఇబ్బంది లేదని అనిపిస్తుంది. ఎందుకంటే మొన్ననే ప్రకటించారు ఇన్ని టన్నుల యూరియా వచ్చింది కాబట్టి అందరు రైతులకు వస్తుందనేది తెలుసు. కానీ మరి వారు చెప్పిండ్రు కాబట్టి మరి ఏ విధంగా చెప్పిండ్రో తెలియదు నాకు. బట్ నేను చెప్పేది ఏంటంటే, మేము అనేది ఖచ్చితంగా ఏ హామీ ఇస్తామో ఆ హామీ ప్రకారము ఖచ్చితంగా అన్ని కూడా నెరవేరుస్తారు మా ప్రభుత్వము. వారు చెప్పినట్టు మహిళలకు 2500 వస్తలేదు, అదేవిధంగా స్కూటీలు ఇవ్వలేదు అని చెప్పారు. గత ప్రభుత్వంలో కూడా నిరుద్యోగులకు ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఎన్నో హామీలు ఇచ్చిండ్రు, కానీ అన్ని హామీలు నెరవేర్చలేకపోయినారు కదా. కాబట్టి మా ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది కాబట్టి 3 సంవత్సరాలలో కూడా ఖచ్చితంగా ఏమేమి హామీలు ఇచ్చినా అవన్నీ ఇస్తారు అనే నమ్మకం మాకున్నది. ఖచ్చితంగా కూడా హామీలు నెరవేరుస్తుంది మా ప్రభుత్వము చెప్తాను. అదే కదా రైతు రుణమాఫీ విషయంలో కూడా
రైతు రుణమాఫీ విషయంలో కూడా సఫిషియెంట్గా అందరికీ వచ్చింది కాబట్టి దాని మీద ఏం కాంట్రవర్సీ లేదు కాబట్టి ఖచ్చితంగా రైతు రుణమాఫీ అనేది అందరికీ చేరింది. ఇంకా వాళ్ళు గత ప్రభుత్వంలో ఇంకా 1,00,000 రుణమాఫీ చేస్తామని కూడా పూర్తి స్థాయిగా 47,000 కోట్లు రుణమాఫీ అని 20,000 కోట్లు మాత్రమే చేస్తే అందరికి జరిగినట్ట సతీష్ అన్న గారు? శ్రీనివాసరావు గారు జరిగింది కదా అందరికి. మేము ఇచ్చిన హామీ ప్రకారం అందరికి జరిగింది, జరగలేదని ఎక్కడ కూడా అర్హులు అని ఏదైతే మన ఈ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందో అదే కాంగ్రెస్ పార్టీ ఈ రోజున 20,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసి మిగతా వారికి ఇవ్వనప్పుడు వారు మిగిలిపోయినట్టే కదా అన్నగారు. 27 కోట్ల దాని అయితే మీ అప్పుడు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1,00,000 ఇస్తామని అది విడతల వారీగా కూడా అందరికి చేరలేదు కదా. ఇప్పుడు మేము ఒకటేసారి ఇచ్చేస్తాం అందరికి, విడతల వారీగా మీరు ఇవ్వలే, విడతల వారికి ఒకటేసారి ఇచ్చిన అమలు చేసినాం మేము, అది గ్రేట్ మాది. రుణమాఫీని గత సంవత్సరం ఎలక్షన్ జరిగిన ఈ సంవత్సరంలో మనం సెప్టెంబర్ మాసంలో నిధులు విడుదల చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుపడి 2 దఫాలుగా మాత్రమే నిధుల్ని రానిచ్చి మిగతా దాన్ని ఎలక్షన్ కోడ్ కింద అడ్డుకోవడం వల్ల కొంతమంది రైతులు నష్టపోయిన మాట వాస్తవం. కానీ వాస్తవానికి ఆ రోజున కూడా కాంగ్రెస్ పార్టీ అడ్డుకనక లేకపోయినట్టయితే 1,00,000 రుణమాఫీ కంపల్సరీగా అందరికీ జరిగి ఉండేది 100%. కేవలం ఆ రోజున బీఆర్ఎస్ ప్రభుత్వంలో 40% మందికి మాత్రమే జరిగిన మాట వాస్తవం. కానీ ఈ షెడ్యూల్ అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ మోకాలు అడ్డటం వల్లనే ఆ రైతులు రుణమాఫీ నిలిచిపోయింది. అది కూడా కాకుండా రేవంత్ రెడ్డి గారు చెప్పిన వాస్తవం ఏంటంటే ఈ రోజు 1,00,000 రూపాయలు కేసీఆర్ గారు రుణమాఫీ తీసుకోండి, నేను డిసెంబర్ నెలలో వస్తున్నాను, మనం తీసుకునేది మళ్ళీ మన దగ్గర జనవరి నెలలోనే నేను మీకు 2,00,000 రుణమాఫీ ఇస్తానని ప్రకటించడం జరిగింది. ఇది వాస్తవం కాదా సతీష్ అన్న గారు? ఎలక్షన్ కమిషనే చెప్తే ఎలక్షన్లు ఉన్నప్పుడు చేస్తుంది. మేము ఇచ్చిన మాట ప్రకారం 100% మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము 2,00,000 రుణమాఫీ చేస్తానని చెప్పి చేసినాం. మీరు ఉన్న 5 సంవత్సరాల రుణమాఫీ చేయలేకపోయినారు కదా, 1,00,000 తక్కువ ఇచ్చుకుంటా చేసినారు కదా. కాబట్టి మేము ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు ఎవరు అడ్డుకోరు. కాంగ్రెస్ మేము పేద ప్రజల కోసం పనిచేసే పార్టీ మాది కాంగ్రెస్ పార్టీ, మేము ఎట్లా అడ్డుకుంటాము? మేము అడ్డుకోలే కదా. మేము మా ముఖ్యమంత్రి చెప్పినట్టు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తానన్నాం, ఇచ్చేసినాం, మేము అది నెరవేర్చినాం. అది ఇంకా మీరు చెప్పినట్టు 2,500 ఇస్తాము, మహిళలకు 2,500 ఇస్తాం. ఇంకా 3 సంవత్సరాలు మా గవర్నమెంట్. ఇప్పుడు గత ప్రభుత్వం బీఆర్ఎస్ గెలిచిన వెంటనే అన్ని ఒకటేసారి చేయలేదు కదా, దాని ఆర్థిక పరిస్థితిని బట్టి చేసుకుంటూ పోతా అంటారు. మీరు అప్పుడు చేసిన ప్రభుత్వం చేసిన అప్పులకి కదా ఇవన్నీ కట్టుకుంటూ పోయేసరికి ఇవన్నీ వెళ్తాయి. అయినా కానీ మేము రుణమాఫీ చేసినాము, 500 గ్యాస్కి ఇచ్చినాము, బోనస్ ఇచ్చినాము, రేషన్ కార్డ్స్ ఇస్తున్నాము, సన్న బియ్యం ఇస్తున్నాము, అన్ని చేస్తున్నాము. కాబట్టి ఆలోచించాలి, కూడా ఆలోచించాలి. శ్రీనివాస్ గారు ఎట్లయినా ఏది చేసినా గానీ మేము పేద ప్రజల కోసం పనిచేసే పార్టీ మా వైపే ఉంటారు ఎప్పుడైనా. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఎంపీటీ జెడ్పీ చైర్మన్ మొత్తం కూడా మేమే కైవసం చేసుకుంటాము. ఎంపీపీ స్థానాలను కూడా మేమే కైవసం చేసుకొని ప్రజలకు ఏ విధమైన పాలన జరగాలనో ఇందిరామ రాజ్యంలో 100% అదే పాలన అందిస్తుంది మా ముఖ్యమంత్రి గారు. ఈ దసరా పండుగ సందర్భంగానే ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించినటువంటి ఇందిరమ్మ చీరలు అనగానే ప్రజల్లో ఏ విధమైనటువంటి వ్యతిరేకత వచ్చిందో మీరు కూడా గమనించే ఉంటారు. అటువంటి వ్యతిరేకత ఈ రోజున అందరూ కూడా ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. శ్రీనివాస్ గారు ఎన్ని చెప్పినా గానీ ఇప్పుడు రాష్ట్రంలో నెల రోజుల ముందే బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం జరిగింది. పంపిణీ చీరల్లో కూడా మీరు కాంగ్రెస్ శ్రీనివాస్ గారు వినిపిస్తుంది వ్యతిరేకించి నాణ్యత లేని అన్నారు. అట్లా కాకుండా ఈ రోజు కూడా మేము క్లారిటీ ఇచ్చాము. చీరలనే పథకం పండగకు అందరికీ ప్రజలకు ఇవ్వడమే కాకుండా చేనేత కార్మికుల యొక్క జీవన వృద్ధిని కూడా దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు చేసినటువంటి పనిని కూడా మీరు చేయలేకపోయారు. 2 దసరాలు అనవసరంగా వృధా చేశారు. శ్రీనివాస్ గారు ఇప్పుడు ఎన్నున్నా కానీ అధికార పార్టీకి అనుకూలంగానే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి, దానికి అనుకూలంగానే ప్రజలు ఓట్లేస్తారనేటువంటి చర్చ కూడా ఉంటుంది. ఇక్కడే కాదు ఎక్కడైనా కానీ అదే ఉంటుంది. సో దాన్ని ఎదుర్కొని ఎలా ముందుకెళ్ళబోతున్నారు ఏంటి? శ్రీనివాస్ గారు వినిపిస్తోందా? గత ప్రభుత్వంలో ఇచ్చిన చీరలను ఏ విధంగా ప్రజలు తిరస్కరించారో అందరికీ తెలిసిన విషయమే. మేము గత దసరాకు ఇవ్వలేకపోయినాము, దానికి ఇప్పుడు మేము క్వాలిటీ ఉన్న మంచి చీరలనే మహిళలకు అందించే ఉద్దేశంతో
ఇప్పుడు ఇస్తాండ్రు, దాన్ని మనము స్వాగతించాలి. కొంత లేట్ అయినా కానీ దాన్ని కొంచెం స్వాగతించాలి. గత ప్రభుత్వం లెక్క కాదు. మేము అప్పుడు గత ప్రభుత్వంలో చూసిండ్రు కదా, బతుకమ్మలాటప్పుడు ఆ చీరలను పొలాల్లో కట్టుకున్నాడు కానీ కాల్చివేయడం కానీ జరిగింది. నాసి రకం చీరలు ఇచ్చారు. ఇప్పుడు మేము ఆ విధంగా జరగకుండా మంచి చీరలు ఇవ్వడానికే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తారు. కాబట్టి ఇప్పుడు మంచి చీరలే ఇస్తున్నాము. 800 రూపాయలకు సంబంధించిన ఒక్కొక్క చీరను అందిస్తాను. గత ప్రభుత్వంలో ఏమని ఇచ్చిరండి శ్రీనివాసరావు గారు, చెప్పండి మీరు? కాల్చిర్రు, పొలాలలో కట్టుకున్నారు. చేనేత కార్మికులకు మనమందరం కూడా ప్రజల యొక్క అభివృద్ధి కోరుకునే వాళ్ళమే, ప్రజలకు మంచి జరగాలని కోరుకునే వాళ్ళమే. మీ యొక్క ఆలోచన విధానం కూడా నాకు చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. కానీ ఏ విధంగా మనం దీన్ని ప్రజలకి ఉపయోగకరంగా తీసుకెళ్లాలనే విషయంలో మనం ప్రభుత్వంలో ఉండొచ్చు, ప్రభుత్వంలో లేకపోవచ్చు, ఉన్న వాస్తవాన్ని ఒప్పుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఓకే శ్రీనివాస్ గారు. శర్మ గారు, ఫైనల్ గా ఒక విషయం అండి. నేను ఇందాక వారిని అడిగినట్లుగా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కొంత అనుకూలంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఇవి కొంత జరిగే అవకాశం ఉంది. మరోవారు అక్కడ ప్రజలు కూడా అధికార పార్టీలోకే మళ్ళీ మనం ఓటేస్తే నిధులు కూడా వచ్చే అవకాశం ఉందనేటువంటి ఆలోచనతో కూడా కొంత ఉంటారు. గతంలో కొన్ని ఎన్నికలు కూడా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో ఈ ప్రభావం ఎంతవరకు ఉంటుంది, లేకపోతే ప్రజలు అన్ని గమనించి ఓటేస్తారనుకోవాలా? ముఖ్యంగా చూస్తే ఈనాటి పరిస్థితుల్లో ప్రజలు అన్ని విషయాలను క్షుణ్ణంగా గమనిస్తూ ఉన్నారండి. గ్రామీణ స్థాయిలో కూడా వాళ్లకు విస్తృతమైనటువంటి సోషల్ మీడియా ఇంపాక్ట్ కూడా ఉండటం వల్ల వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా తెలుసుకుంటున్నారు, గమనిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో అలాగే దేశ స్థాయిలో గ్లోబల్గా కూడా జరుగుతున్నటువంటి అంశాలు కూడా వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీలు వాళ్ళ ప్రజల ముందు ఉంచేటువంటి హామీలు కానివ్వండి, అంశాలు కానివ్వండి చాలా జాగ్రత్తగా ఉంచాలని మనవి చేస్తున్నాను. ఎందువల్ల అంటే ప్రజలు చాలా చైతన్యవంతులుగా ఉన్నారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా పార్టీలన్నీ కూడా వ్యవహరించాలి. ముఖ్యంగా అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశం. వాళ్ళు మరింత ప్రజలకు దగ్గరయ్యేదానికి అలాగే సేవ చేసుకోవడానికి కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా నేను భావిస్తున్నాను. అలాగే 10 ఏళ్లుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా మళ్ళీ తన ఉనికిని చాటుకోవడానికి, పూర్వ వైభవాన్ని సాధించుకోవడానికి కూడా ఇది ఒక మంచి అవకాశంగా వాళ్ళు భావించాలి. ఈ రెండు పార్టీలే కాకుండా మనం గమనించాలి, బీజేపీ పార్టీ కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలు కాంగ్రెస్కు ఒకసారి అవకాశం ఇచ్చారు. అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో బీజేపీ కూడా తాము కూడా అధికారంలోకి రావాలి, ప్రజాసేవ చేయాలి, తమదైన శైలిలో ఒక ముద్ర వేసుకోవాలనేటువంటి ఆరాటం కూడా మనకు చాలా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయని నేను భావిస్తున్నాను. రైట్, చూద్దాం. మరి బీజేపీ మనకి డిబేట్లో సభ్యులు పాల్గొనకపోయినప్పటికీ బీజేపీ కూడా కొంత బలంగానే ప్రయత్నిస్తోంది వాళ్ళ ఉనికిని కాపాడుకునేందుకు. మరోవరు ఎన్నికల్లో ఖచ్చితంగా ఎలాగైనా గెలవాలనే ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా సతీష్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. శర్మ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూద్దాం, అంటే ఇప్పటికే ఎన్నికలు కొంత ఆలస్యమైనటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా జరుగుతున్నందుకు కొంత సంతోషించాల్సినటువంటి అంశంగానే పరిగణించాలి. ఇక ఇప్పటికే ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. చూడాలి, అంటే జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ హవా ఉండబోతోంది, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ఇవన్నీ కూడా ఒక నెల రోజులు ఆగితేనే మొత్తం అంశాలు కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పోలింగ్ జరిగిన రోజే ఎన్నికల రిజల్ట్ కూడా ఉండబోతోంది. అక్కడక్కడ చూద్దాం ఏం జరగబోతోంది, ఏంటి ఇప్పటి నుంచి పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు నగారం మోగింది కాబట్టి ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.